రైతు భరోసా నిధులు తమకే కావాలనుకునే కౌలు రైతులు భూమి కౌలుకిచ్చిన రైతులను ఒప్పించాలన్నారు మంత్రులు. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాల కల్పనకు కంపెనీలు సీఎస్ఆర్ నిధులు కేటాయించాలన్నారు. హైవేలపై రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాజీనామాలు చేయకుండా పార్టీలు మారొద్దనే నైతికత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. కౌలుదారు రైతు భరోసా పైసలు తన ఖాతాలో పడాలనుకుంటే రైతును ఒప్పించి అఫిడవిట్ తీసుకోవాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భూమికి ఆసామి ఒకరు ఉంటే కౌలుదారు ఇంకొకరు ఉంటున్నారని చెప్పారు. రైతు భూమిని కౌలుకి ఇచ్చినప్పుడే రైతు భరోసా గురించి మాట్లాడుకోవాలని సూచించారు. రైతు భరోసా ఎలా అమలు చేయాలో రైతులు సలహాలివ్వాలన్నారు తుమ్మల నాగేశ్వరరావు. అంటే పంటేసినటువంటి రైతుకే ఇవ్వమని చెప్పి ఇప్పుడు మాట్లాడినటువంటి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మీ సహకార సంఘంలో నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. అదేవిధంగా జిల్లా పరిషత్తుల్లో అభిప్రాయం తీసుకున్నాం. రైతు వేదికల్లో కూడా రైతులను కూర్చోబెట్టి అభిప్రాయం తీసుకున్నాం. రేపు 10వ తారీఖు నుంచి కూడా మంత్రులు అన్ని జిల్లాలకు పోయి రైతులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా రైతు భరోసా ఏర్పాటు చేయాలని, సీతారామ ప్రాజెక్టు పనులు స్పీడప్ చేయాలని అధికారుల్ని ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన ఏన్కూరు మండలం ఇమాం నగర్ దగ్గర సీతారామ ప్రాజెక్టు కాలువ పనుల్ని పరిశీలించారు. త్వరగా కాలువ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలని కోరారు మంత్రి దామోదర రాజనరసింహ. సచివాలయంలో 12 ప్రముఖ ఫార్మా కంపెనీల సీఎస్ఆర్ హెడ్స్ తో సమావేశమయ్యారు. ఉస్మానియా, గాంధీ దవాఖానాల్లో పరిశుభ్రత, రోగులకు నాణ్యమైన భోజనం, వైద్య సేవలకు తగినంత మ్యాన్ పవర్, లాండ్రీ, బయోమెడికల్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు సహా పలు అభివృద్ధి పనులకు సీఎస్ఆర్ నిధులు కేటాయించాలన్నారు. పార్టీ ఫిరాయింపుల్ని స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజీనామాలు చేయకున్నా చాలా మందిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుందని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న వ్యాఖ్యలపై స్పందించారు పొన్నం ప్రభాకర్. కార్పొరేటర్లు రాజీనామాలు చేశాకే పార్టీ మారాలని కోరే నైతికత బీఆర్ఎస్ కు లేదన్నారు పొన్నం. ఎవరైనా పార్టీలకు అతీతంగా నా దృష్టికి ఏది తెచ్చినా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా, నాతో అయితే నేను పరిష్కారం చేస్తా. దేర్ ఇస్ నో పాలిటిక్స్ ఇన్ డెవలప్మెంట్. ఎలక్షన్ వరకు పాలిటిక్స్. అందుకే ఒకవేళ ఆ కార్పొరేటర్లు వాళ్ళు గతంలో ఏమేమి చేసినారో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి తప్ప నేను ఎప్పుడు కూడా అంత కార్పొరేటర్లకు సంబంధించి కింది స్థాయిల పనుల అంశంలో జోక్యం చేసుకోలేదు, చేసుకోను కూడా. వాళ్ళు గతంలో మారి వచ్చినటువంటి వాళ్ళు నిజంగా ఆ విధానాన్ని అవలంబించి ఉండుంటే గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి అడిగే నైతికత ఉన్నది. వాళ్ళకి అటువంటి నైతికత లేకుండా మాకు మార్గదర్శకత్వమైన వాళ్ళు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర 5 కోట్ల రూపాయలతో ట్రామా హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. త్వరలోనే హైదరాబాద్ విజయవాడ రహదారిని 6-వే లైన్ గా మారుస్తామని చెప్పారు వెంకటరెడ్డి. పర్మనెంట్ గా ఎక్స్ప్రెస్ హైవే వస్తేనే మనం పూర్తిగా విజయవాడ పోయినా సేఫ్ గా పోతాం, హైదరాబాద్ పోయినా సేఫ్ గా పోతాం, యాక్సిడెంట్ తగ్గించుకుంటాం. మన జిల్లా 2 రాజధానులు కలిపే జిల్లా ఇది. హెవీ ట్రాఫిక్ ఉండే జిల్లా. ఫ్లైట్ ఎక్కి పోతే 25 నిమిషాలు ఫ్లైట్ లో దిగుతాం, కానీ ఎయిర్పోర్ట్కి పోయి 2 గంటలు 3 గంటల ముందు పోవాలి. దిగి గన్నవరంకి వెళ్ళి టౌన్ పోతానుకో మళ్ళీ గంట. ఎక్స్ప్రెస్ అయిన తర్వాత 2 గంటలే విజయవాడ పోతారు. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు జ్ఞాపకం వస్తాడు. అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై నివేదిక అందించాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి సీతక్క. నాణ్యత లేని గుడ్లు, వస్తువులు సరఫరా చేస్తే తిరస్కరించాలని అంగన్వాడీ టీచర్స్ కి సూచించారు. నాసిరకం వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెక్రటేరియట్లో మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు సీతక్క. అంగన్వాడీ కేంద్రాల్లో వస్తువుల క్వాలిటీ చెక్ చేసేందుకు జిల్లాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్ర నిధుల్ని వినియోగించుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి సీతక్క. గ్రామీణ పేదరిక నిర్మూలనపై సెక్రటేరియట్లో ఆమె సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల కేంద్ర నిధుల్ని వినియోగించుకోలేకపోయామని అధికారులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల్ని మంజూరు చేస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులను రాబట్టుకోవచ్చని తెలిపారు.
పెండింగ్ మ్యాచింగ్ గ్రాంట్ల వివరాల జాబితా సమర్పించాలని ఆదేశించారు సీతక్క. మహిళా శక్తి పథకానికి అవసరమైన నిధులపై ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపించాలన్నారు.